అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టుడేస్ సెషన్. ఇవాల్టి సెషన్లో మనం నేర్చుకోబోయేటువంటి టాపిక్ పాపులేషన్, జనాభా. జనాభాకు సంబంధించినటువంటి అంశాలని మనం చూస్తున్నాం. సో అండర్స్టాండింగ్ పాపులేషన్లో ఫస్ట్ అసలు పాపులేషన్ అంటే ఏంటి, తర్వాత ఆ పాపులేషన్ యొక్క విస్తరణ ఎలా ఉంది, డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది, పాపులేషన్ యొక్క పెరుగుదల ఎలా ఉంది, దాంతోపాటు పాపులేషన్లో మార్పులు ఏ విధంగా సంభవిస్తాయి, డెమోగ్రాఫిక్ చేంజెస్ అని చెప్తూ ఉంటారు కదా, మీరు కూడా వినే ఉంటారు. ఇట్లాంటి డెమోగ్రాఫిక్ చేంజెస్ ఎట్లా వస్తూ ఉంటాయి, అట్లాగే మనకి ఈ పాపులేషన్ యొక్క కాంపోజిషన్ మరియు మన ప్రభుత్వం యొక్క పాలసీ ఏంటి అనేటువంటి అంశాలని మనం ఈ సెషన్లో మనం కవర్ చేయబోతున్నాం. అయితే ఈ సెషన్ అయ్యేసరికి బై ది ఎండ్ ఆఫ్ ద సెషన్ యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్స్. మనకి పాపులేషన్ కాన్సెప్ట్స్ ఏంటి, డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్స్ ఏంటి అనేది, అలాగే పాపులేషన్ గ్రోత్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, దాంతోపాటు పాపులేషన్కి సంబంధించినటువంటి డేటా, దాని యొక్క ఇంపాక్ట్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు అందరూ కూడా. సో పాపులేషన్ కనుక మనం తీసుకున్నట్లయితే పాపులేషన్ ఈజ్ ద అల్టిమేట్ గ్లోబల్ రిసోర్స్. ఎందుకు మనకి అల్టిమేట్ గ్లోబల్ రిసోర్స్ అని అంటే, ద ఫస్ట్ ఆస్పెక్ట్, పీపుల్ ఆర్ ద బోత్ క్రియేటర్స్ అండ్ కన్జ్యూమర్స్. వీళ్ళే ప్రొడ్యూస్ చేస్తారు, అంటే పంట పండించటం, అట్లాగే మన జనాభాలో నుంచే ఆహార ధాన్యాల్ని మళ్ళీ సేకరించిన తర్వాత దాన్ని తిరిగి అమ్మేది కూడా మనుషులకే కదా. సో ఆ విధంగా పీపుల్ ఆర్ క్రియేటర్స్ అండ్ ఆల్సో కన్జ్యూమర్స్. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే హ్యూమన్ ప్రెజెన్స్ ఈజ్ ద ఎసెన్షియల్ క్యాటలిస్ట్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్. ఏదైనా ఒక అభివృద్ధి జరగాలి సామాజికంగా, ఆర్థికంగా అంటే ప్రధానంగా దాన్ని నడిపించేటువంటి వాళ్ళు మనకి మానవులే కనిపిస్తారు. అలాగే మనకి ఏదైనా ఒక ప్రకృతికి సంబంధించినటువంటి ఒక ఈవెంట్, ఒక తుఫాన్ వచ్చినా, ఒక వరద వచ్చినా, అది సహజమైనటువంటి ప్రకృతి ఈవెంట్గానే మిగిలిపోతుంది తప్ప అది ఎప్పుడైతే ప్రజలపై దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుందో, ఉన్నటువంటి జనాభాపై దాని యొక్క ఎఫెక్ట్ని చూపిస్తుందో, అప్పుడు దాన్ని ఒక విపత్తు కింద మనం కన్సిడర్ చేయటం జరుగుతుంది. అలాగే ద ఎన్వైరన్మెంట్ ల్యాక్స్ మీనింగ్ అండ్ కల్చర్ వితౌట్ ద లెన్స్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. ఎప్పుడైతే మనుషులు లేకుండా పోతారో, మనుషులు లేనటువంటి సమాజాన్ని కనుక మనం చూసినట్లయితే ఆ సమాజానికి ఉండేటువంటి అర్థం, ఆ సమాజంలో ఉండేటువంటి నైతికత, ఆ సమాజంలో ఉండేటువంటి విధి విధానాలన్నీ కూడా మనకి ఎక్కడా కనిపించవు. అన్నీ కూడా పేకమేడ కూలిపోయినట్టు కూలిపోవటం జరుగుతుందన్నమాట. సో పాపులేషన్ అనేది మనం కనుక తీసుకున్నట్లయితే ఇట్ ఈజ్ ఏ పివటల్ సోషల్ ఎలిమెంట్, సెంట్రల్ రెఫరెన్స్. మనకి ఎనీ ఈవెంట్ ఏది జరిగినా కూడా ఇట్ రివాల్వ్స్ అరౌండ్ ద పాపులేషన్. అలాగే రిసోర్సెస్ అన్నిటికి అవి యూజ్ అవుతాయి, వాటిని యూజ్ చేసుకునే వాళ్ళు కూడా హ్యూమన్సే. అలాగే మనం నంబర్స్ కనుక తీసుకున్నట్లయితే గ్రోత్, డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ కూడా డేటా ఫౌండేషన్ మనకు తెలియజేస్తున్నాయి. ద ప్రైమరీ డ్రైవర్స్, ఎవరైతే ముందుండి నడిపిస్తారో జియోగ్రఫిక్ అండ్ ఎకనామిక్ ప్రాసెస్ అన్నీ కూడా మనకి నడిపించేటువంటిది జనాభానే, అంటే ప్రజలే. సో అండర్స్టాండింగ్ ద పాపులేషన్ డైనమిక్స్, మనకున్నటువంటి రిసోర్సెస్, హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ రిసోర్స్ సైకిల్. రిసోర్సెస్ అన్నిటిలో మనం కనుక గమనించినట్లయితే ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అండ్ కన్జ్యూమర్స్ ఆర్ హ్యూమన్స్. సో హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ద పీపుల్ హూ ప్రొడ్యూస్. ఎవరండి వీటిని ఉత్పత్తి చేసేది? ఏదైనా ఒక కారుని తయారు చేయాలి, ఏదైనా ఒక వస్తువుని తయారు చేయాలి, దాన్ని ప్రధానంగా తయారు చేసేటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి అంశాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే అందులో ప్రధానంగా మనకు కనిపించేది మానవులు. అలాగే మనకి ఏదైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందింది, జనాభా సాంద్రత ఉంది అనేటువంటిది మనం ఎలా చెప్తాం? అక్కడ ఉండేటువంటి జనాన్ని బట్టే కదా మనం చూసి చెప్పేది, అక్కడ ఉండేటువంటి జనాభాని బట్టే కదా మనం తెలుసుకునేది. సో జనసాంద్రత, జనాభా యొక్క
ఇంపార్టెన్స్ అనేది కూడా మనకు తెలుస్తుంది. అలాగే గ్రోత్ ప్యాటర్న్స్ ఎసెన్షియల్గా మనకి ఎక్కడ దొరుకుతాయి, ప్రజలు ఎక్కడైతే జనాభా పెరుగుతుందో అక్కడ ఆర్థిక సామాజిక లక్షణాలన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. మార్కెట్స్, స్కూల్స్ ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. అలాగే సెన్సస్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఏ కాంప్రహెన్సివ్ డేటా ఫౌండేషన్ ఫర్ ఆల్ పాపులేషన్ ఇన్ఫర్మేషన్. మన భారతదేశంలో తీసుకునేటువంటి జనాభా లెక్కలు మనకి క్లియర్గా మన భారతదేశం యొక్క జనాభా గురించి మనకి తెలియజేస్తుంది. మరి సెన్సెస్ అన్నారు కదా, జనాభా లెక్కలు అన్నాం కదా, అసలు ఈ సెన్సెస్ అంటే ఏంటి? అఫీషియల్ కౌంట్ అని ఒక్క వర్డ్లో మనం చెప్పుకోవచ్చు. an official periodic count of the entire population. దేశంలో ఉన్న జనాభా అందరిని కౌంట్ చేసేటువంటి ఒక అధికారిక ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇది మొట్టమొదటిగా ఎప్పుడు ప్రారంభమైంది అనేటువంటి అంశాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ద ఇనాగరల్ సెన్సస్ అకర్డ్ ఇన్ 1872, 1872 సంవత్సరంలో ప్రారంభమైంది. ఆ తర్వాత మనకి మేజర్ మైల్ స్టోన్ ఎప్పుడు తర్వాత తీసుకున్నారు అంటే ఫస్ట్ కంప్లీట్ అండ్ కాంప్రహెన్సివ్ సెన్సస్ ఆర్ టేకెన్ ఇన్ 1881, 1881 సంవత్సరంలో పూర్తి జనాభా యొక్క డీటెయిల్స్ని సేకరించడం జరిగింది. మరి ఎప్పుడు తీసుకుంటూ ఉంటారు వీటిని, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కదల జరుగుతుంది అని అంటే 1881 సంవత్సరం నుంచి 2011 సంవత్సరం వరకు కూడా దాదాపుగా ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి ఈ జనాభా లెక్కలు అనేవి సేకరించడం జరిగింది. సెన్సస్ అనేటువంటి పదం ద్వారా దీన్ని చెప్పుకోవడం జరుగుతుంది. మన భాషలో దీన్ని జనాభా యొక్క లెక్కలుగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. మరి భారతదేశం యొక్క డెమోగ్రఫిక్ని కనుక మనం తీసుకున్నట్లయితే మన భారతదేశం యొక్క డెమోగ్రఫీ మనం క్లియర్గా గమనించవచ్చు. దాదాపు 120 కోట్ల పైనే జనాభా మనకి 2011 జనాభా లెక్కల్లో మనకి తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జనాభాలో మనం 17.5% మనకు కనిపిస్తూ ఉంటాం. మన దగ్గర ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రం. మన భారతదేశం యొక్క భూభాగం మొత్తం తీసుకున్నట్లయితే దాదాపు 3.28 అంటే 28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ మనకి ఇందులో కనిపిస్తుంది. దాదాపు 32 లక్షల చిల్లర 32,80,000 స్క్వేర్ కిలోమీటర్స్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. సో పాపులేషన్ డెన్సిటీని కనుక మనం చూసుకున్నట్లయితే పాపులేషన్ డెన్సిటీ మనకి క్లియర్ పిక్చర్ ఇస్తుంది. వాట్ ఈస్ పాపులేషన్ డెన్సిటీ? ప్రజల యొక్క సాంద్రత, జనాభా సాంద్రత అనేది ఉన్నదాన్ని బట్టి మనం కనుక తీసుకున్నట్లయితే అక్కడ ఎంతమంది జనాభా నివసిస్తున్నారు ఏమిటి అనేది ఒక చక్కటి అవగాహన మనకి క్రియేట్ చేస్తుంది. అంటే ఈ సాంద్రత అనేది ఏంటి అండి అనే ప్రశ్న సహజంగా మనకి వస్తూ ఉంటుంది. సాంద్రత అంటే ఒక స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో, అంటే ఒక నిర్ణీతమైనటువంటి ఒక యూనిట్ ఏరియాలో ఎంతమంది ప్రజలు నివసిస్తున్నారు అని ప్రశ్న కనుక మనం వేసుకుంటే ఒక స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో దాదాపుగా మనకి 382 మంది 2011 సెన్సస్ ప్రకారం 382 మంది నివసిస్తున్నారు. అంటే నిర్ణీతమైనటువంటి ఒక స్క్వేర్ కిలోమీటర్ ప్రాంతంలో ఎంతమంది జీవిస్తున్నారు అనేటువంటి దాన్ని మనం డెన్సిటీ అంటాం. భారతదేశంలో డెన్సిటీ తక్కువ ఉందా ఎక్కువ ఉందా? భారతదేశంలో యావరేజ్గా మనం డెన్సిటీని తీసుకున్నప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారం మనం తీసుకుంటే అది 382 కిలోమీటర్ల వరకు ఉంది. అలాగే ఎక్కువ శాతం జనసాంద్రత ఎక్కడ ఉందండి, ఏ రాష్ట్రంలో ఉంది? బీహార్ రాష్ట్రంలో ఉంది. అలాగే మనకి తక్కువ సాంద్రత ఎక్కడ ఉందండి? తక్కువ సాంద్రత వచ్చి మనకి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకి ఇండియా షేర్ ప్రపంచవ్యాప్తంగా మనకున్నటువంటి ఏరియా కనుక తీసుకున్నట్లయితే మీరు కింద చూడొచ్చు 2.4% మనకుంది.
అలాగే మనం పాపులేషన్ షేర్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 17.5%. 2.4% ఏరియాతో 17.5% పాపులేషన్ని మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. అలాగే మనకి స్టేట్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ కనుక మనం తీసుకున్నట్లయితే మనకి ఉత్తరప్రదేశ్ ఎక్కువ జనాభా కలిగి ఉంది. తర్వాత రాష్ట్రం మహారాష్ట్ర, ఆ తర్వాత బీహార్, ఆ తర్వాత వెస్ట్ బెంగాల్, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్. ఇట్లా మనకి అన్ని రాష్ట్రాలు వాటి యొక్క పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ కూడా మనకి ఇందులో క్లియర్గా కనిపిస్తుంది. మరి పాపులేషన్ డెన్సిటీని కనుక మనం తీసుకున్నట్లయితే ఏ రాష్ట్రంలో మనకి ఎక్కువ జనాభా ఉన్నారు, ఎక్కువ డెన్సిటీ ఉంది అంటే మనకి బీహార్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ రెడ్ కలర్ షోస్ హైయెస్ట్ డెన్సిటీ. బీహార్, వెస్ట్ బెంగాల్ హై డెన్సిటీ. తర్వాత మనకి ఆరెంజ్ ఉత్తరప్రదేశ్. ఆ తర్వాత ఉన్నటువంటి కలర్ తమిళనాడు మరియు పంజాబ్, హర్యానా రాష్ట్రాలు. ఆ తర్వాత మనకి లైట్ గ్రీన్ ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ లాంటి ప్రాంతాలు. ఆ తర్వాత మనకి 200 అంతకంటే తక్కువ కలిగినటువంటి జనాభా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. సో ఇక్కడ ఛత్తీస్గఢ్, ఇక్కడ మనకి డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి, అది కొంచెం డిఫరెన్స్ చూసుకోండి మనకి. అలాగే మనకి ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్, ఇతర ప్రాంతాల్లో కూడా మనకి తక్కువ జనసాంద్రత కలిగి ఉంటుంది అనేది మనం 2011 సెన్సెస్ని ఆధారం చేసుకొని మనం చెప్పుకోవటం జరుగుతుంది. మరి పాపులేషన్ డెన్సిటీ ఎక్కడ ఎక్కువగా ఉంటుంది, ఎక్కడ తక్కువగా ఉంటుంది అనేది మనం తీసుకున్నప్పుడు అసలు ఎందుకు పాపులేషన్ డెన్సిటీ అనేది తగ్గటం కానీ పెరగటం కానీ జరుగుతుంది? వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ హ్యావింగ్ హై పాపులేషన్ డెన్సిటీ ఆర్ లో పాపులేషన్ డెన్సిటీ? ఫస్ట్ రీజన్ వచ్చి మనకి స్పేర్స్ పాపులేషన్ అండ్ రగ్గడ్ టెరైన్. తక్కువ జనాభా సందతి కలిగి ఉంటే కారణం అక్కడ ఎత్తు పల్లాలు లేదా రఫ్ ల్యాండ్ ఉండటం, లేదా ఎక్స్ట్రీమ్ క్లైమేటిక్ కండిషన్, ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ క్లైమేటిక్ కండిషన్ కానీ హాట్ క్లైమేటిక్ కండిషన్ కానీ ఉండటం. అట్లాగే మనకి అస్సాం మరియు ఇతర రాష్ట్రాల్లో మనం తీసుకున్నట్లయితే డెన్సిటీస్ తక్కువగా ఉంటాయి, ఎందుకంటే వరదలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, సైక్లోనిక్ కండిషన్స్ ఉంటాయి. అలాగే మనకి నార్దర్న్ ప్లెయిన్స్, కేరళ లాంటి రాష్ట్రాల్లో ఫ్లాట్గా ఉంటుంది ప్లెయిన్ ల్యాండ్, ఫెర్టైల్ సాయిల్, సారవంతమైనటువంటి నేల. ఇవన్నీ కూడా హై డెన్సిటీ రీజన్స్గా ఉండటానికి దోహదపడేటువంటి అంశాలు. సో డెన్సిటీలో మనకి ఎక్కువ డెన్సిటీ ఉన్నటువంటి రాష్ట్రాలు, తక్కువ డెన్సిటీ ఉన్నటువంటి రాష్ట్రాలు, అసలు ఎందుకు ఎక్కువ డెన్సిటీ ఉంటుంది, లేదా ఏ కారణాల వలన జనాభా ఎక్కువగా అక్కడ నివసిస్తూ ఉంటారు లేదా తక్కువగా నివసిస్తూ ఉంటారు అనేటువంటి అంశాలను మనం చూసాం. మరి ఈ పాపులేషన్ కనుక మనం గమనించినట్లయితే పాపులేషన్ డైనమిక్స్ని ఎలా మెజర్ చేయాలి అని అంటే ఫస్ట్ చేంజ్ ఇన్ ద నంబర్, పెరుగుదలని మనం గమనించాలి. ఒక నిర్ణీతమైనటువంటి ప్రదేశంలో నివసిస్తున్నటువంటి జనాభా యొక్క పెరుగుదలను మనం గమనించాలి. ఆ పెరుగుదలను గమనించినప్పుడు దెర్ ఆర్ 2 మెథడ్స్. ఏమిటా 2 మెథడ్స్? ఒకటి అబ్జల్యూట్ నంబర్స్ మొత్తాన్ని తీసుకోవటం. పోయిన సంవత్సరం పెరిగినటువంటి జనాభా, ఉన్నటువంటి జనాభా 100 కోట్లుగా మనం తీసుకుంటే ఈ 10 సంవత్సరాల తర్వాత మనకు వచ్చినటువంటి జనాభా ఏలో మనకు 100 కోట్లు వస్తే బిలో 120 కోట్లు వచ్చింది అనుకో. అప్పుడు ఆ నంబర్స్ని క్యాలిక్యులేట్ చేసుకొని మనం అది ఎంత పెరిగిందో చెప్తాం. అలాగే మరొక విధానం ఏంటంటే పర్సంటేజ్ వైజ్ ద రేట్ ఆఫ్ గ్రోత్ పర్ యానం, సంవత్సరానికి ఎంత పెరిగింది. ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు టోటల్ యావరేజ్లో మనం తీసుకున్నప్పుడు దాదాపుగా మనకి 20% పెరిగినట్టుగా ఉంది. కానీ ఇందులో యాన్యువల్గా ఎంత పెరిగింది, గత 10 ఏళ్లలో 2% యావరేజ్గా పెరిగిందా, లేదా ఒక సంవత్సరం ఎక్కువ పెరిగి ఒక సంవత్సరం తక్కువ పెరిగిందా, అట్లా యాన్యువల్ పర్సంటేజ్ని కూడా తీసుకోవటం మరొక విధానం. ఇలా తీసుకున్నప్పుడు గతం ఉన్నటువంటి నంబర్స్ నుంచి అంటే 100 కోట్ల నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి నంబర్స్, ఆ 100 కోట్లని మనకి ఉన్నటువంటి ప్రజెంట్ నంబర్లో తీసేసినప్పుడు 120 కోట్ల నుంచి 100 కోట్లు తీసేసినప్పుడు వచ్చేటువంటి నంబరే మనకి ఎంత జనాభా పెరిగింది అనేటువంటి అంశాన్ని మనకి తెలియజేస్తూ ఉంటుంది. ఆ నంబర్ కనుక పాజిటివ్గా ఉన్నట్లయితే
జనాభా పెరిగినట్టుగాను, తక్కువగా ఉన్నట్లయితే లేదా నెగిటివ్లో ఉన్నట్లయితే జనాభా తగ్గినట్టుగాను మనం నిర్ణయం తీసుకోవచ్చు. యాన్యువల్ గ్రోత్ రేట్ మెజర్ చేసేటప్పుడు ఏ విధమైనటువంటి క్రైటీరియాస్ మనం తీసుకోవడం జరుగుతుంది? పేస్ ఆఫ్ గ్రోత్, ఏ విధంగా జనాభా అనేది పెరుగుతుంది? రేట్ ఆఫ్ పాపులేషన్ ఇంక్రీజ్ రిప్రజెంటింగ్ ద స్పీడ్, ఏ స్పీడ్లో అది పెరుగుతుంది? ప్రతి సంవత్సరం 10% పెరుగుతుందా, ప్రతి సంవత్సరం 5% పెరుగుతుందా అనేటువంటిది మనం తీసుకోవడం జరుగుతుంది. అలాగే మెజర్మెంట్, ఆ స్టడీ చేసేటప్పుడు యాన్యువల్ రేట్ 2% అన్నప్పుడు 100కి 2 పెరుగుతున్నారు అనేటువంటిది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఇండియాలో కనుక మనం తీసుకున్నట్లయితే 1951 నుంచి 2011 వరకు 361 మిలియన్గా ఉన్నటువంటిది 1210 మిలియన్గా పెరగటం జరిగింది. సో గణనీయంగా జనాభా పెరుగుదలని మనం క్లియర్గా గమనించవచ్చు. అలాగే గ్రోత్ రేట్ను కూడా మనం క్లియర్గా గమనించవచ్చు. అలాగే మనం తీసుకున్నప్పుడు ఈ పాపులేషన్ డైనమిక్స్ ఏదైతే మనకు ఉంటుందో ఆ పాపులేషన్ డైనమిక్స్ మనకి గ్రోత్ రేట్ 1951 నుంచి 1981 వరకు స్టడీగా ఇంక్రీజ్ అయింది. అక్కడ 361 మిలియన్ నుంచి 683 మిలియన్ వరకు పెరుగుతూ వచ్చింది. యాన్యువల్ గ్రోత్ రేట్ 1981 తర్వాత తగ్గుదలని మనకి చూపించింది, తగ్గుతూ తగ్గుతూ వచ్చింది. సో 1981 తర్వాత పోస్ట్ ట్రాన్సిషన్ ఫేస్ దెర్ ఇస్ ఎ గ్రాడ్యువల్ డిక్లైన్. కాలక్రమేపీ 1981వ దశకం తర్వాత మనకు అది తగ్గుతూ వచ్చింది జనాభా. 51 నుంచి 81 వరకు పెరిగినటువంటి జనాభాను కనుక మనం తీసుకున్నట్లయితే, అదే విధంగా జనాభా కనుక పెరిగి ఉన్నట్లయితే మన భారతదేశం జనాభా ఇంకా ఎక్కువగా పెరిగిపోయి ఉండేది. కానీ 1981 నుంచి ఆ తర్వాత తీసుకున్నటువంటి గణాంకాల నుంచి 91లో కానీ 2001లో కానీ 2011లో కానీ తీసుకున్నప్పుడు కన్సిస్టెంట్గా మనం చూస్తే అంత పెరుగుదల మనకి కనిపించలేదు అనేటువంటిది మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. సో మరి ఇండియాస్ పాపులేషన్, ఇండియా హ్యాస్ బిగ్ నంబర్స్, చాలా ఎక్కువ మంది జనాభా మనకు కనిపిస్తూ ఉన్నారు. యాన్యువల్ గ్రోత్ రేట్ లో అని చెప్పుకున్నప్పటికీ కూడా స్టిల్ ఎ బిలియన్ పాపులేషన్ యాడ్ టు ఎ లార్జ్ నంబర్. ఒక 100 కోట్ల మంది జనాభా ఉన్నప్పుడు 1% అని మనం చెప్పినా కూడా కోటి మంది జనాభా దానికి యాడ్ అవుతూ ఉంటారు. కాబట్టి ఇది మనం గమనించాల్సినటువంటి అంశం. మనకి 1951లో మనకున్నటువంటి జనాభా 361 మిలియన్. మరి 2011 సెన్సస్ ప్రకారం 1210 మిలియన్ దాకా మనకి కనిపిస్తూ ఉన్నారు. సో జనాభా పెరుగుదల అనేది క్లియర్గా మనకు కనిపిస్తుంది. అసలు ఎందుకు జనాభా అనేది ఎంత విపరీతంగా పెరిగింది అనేటువంటి అంశాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ప్రధానంగా మనకి 3 కారణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి బర్త్ రేట్, రెండవది డెత్ రేట్, మూడవది మైగ్రేషన్. పాపులేషన్ అనేది పెరగటానికి, చేంజ్ అవ్వటానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటంటే పిల్లల యొక్క పుట్టుకలు. వాళ్ళు పుట్టినటువంటి సందర్భంగా, అంటే 1000 మంది జనాభాకి ఎంతమందికి పిల్లలు పుడుతున్నారు, ఆ బర్త్ రేట్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. దాన్ని బర్త్ రేట్ అంటాం. 1000 మందికి ఒక 100 మందికి పిల్లలు పుట్టారనుకో ఈ సంవత్సరం. సో బర్త్ రేట్ ఈస్ 10%. అలాగే డెత్ రేట్, ఒక 50 మంది చనిపోయారు అనుకుందాం 1000లో, అంటే ఆ 100 మంది పిల్లలు పుట్టగా 50 మంది చనిపోయిన వాళ్ళని తీసేసినప్పుడు మిగతా 50 మంది విల్ యాడ్ టు ద ఇంక్రీజ్ ఆఫ్ పాపులేషన్. సో బర్త్ రేట్ మైనస్ డెత్ రేట్ ఈజ్ ఎ న్యాచురల్ ఇంక్రీజ్ ఆఫ్ పాపులేషన్. సహజంగా పెరుగుతున్నటువంటి జనాభా. దీంతో పాటు న్యాచురల్గా వీళ్ళు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఉద్యోగ రీత్యా లేదా బెటర్ ఫెసిలిటీస్ నిమిత్తం వాళ్ళు ప్రాంతాన్ని మరో ప్రాంతానికి వెళ్తూ ఉంటారు. అలా వలస వెళ్ళినటువంటి కారణం వలన కూడా మన యొక్క జనాభా అనేది పెరుగుతూ ఉంటుంది.
సో ఇక్కడ మనం క్లియర్గా చూసుకుంటే న్యాచురల్ గ్రోత్ ఒక ప్రధానమైనటువంటి కారణం అయితే, అంటే హై బర్త్ రేట్, లెస్ డెత్ రేట్. హై బర్త్ రేట్ అంటే 1000కి 200 మంది పిల్లలు పుడితే లో డెత్ రేట్, 1000లో ఒక 10 లేదా 20 మంది మాత్రమే చనిపోయారు అనుకోండి. అప్పుడు మనకి 180 మంది న్యాచురల్గా యాడ్ అయిపోయారు. అందుకని హై బర్త్ రేట్ అంటుంది. సో న్యాచురల్ గ్రోత్. దాంతోపాటు వేరే ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రాంతానికి జనాభా వస్తున్నారు అనుకోండి. ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వలస వస్తున్నారు. సహజంగా మనకి గ్రామాల నుంచి పట్టణాలకి, పట్టణాల నుంచి ఇంకా మెట్రోపాలిటన్ సిటీస్కి ఈ రకంగా వలస అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఈ రకంగా వలస చెందినటువంటి జనాభా కూడా పాపులేషన్ చేంజ్లో భాగంగా మనకి కనిపిస్తూ ఉంటారు. సో ఇది మనకి జనాభా పెరగడానికి ప్రధానమైనటువంటి కారణాలు. నేను చెప్పాను కదా, పట్టణాల నుంచి ప్రధానంగా మనకి పుల్ ఫ్యాక్టర్ అనేది మనకు కనిపిస్తుంది. అక్కడ ఉండేటువంటి రకరకాలైనటువంటి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా అక్కడ ఉండేటువంటి ఫెసిలిటీస్ కారణంగా పట్టణాల వైపుకి ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. చదువుల నిమిత్తం, ఆరోగ్యం నిమిత్తం, లేదా ఇతరత్ర అవసరాల కోసం, వ్యాపారాల నిమిత్తం వెళ్తూ ఉంటారు. దాన్ని పుల్ ఫ్యాక్టర్ అంటాం. హయ్యర్ లివింగ్ స్టాండర్డ్స్, జాబ్ ఆపర్చునిటీస్ ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. పుష్ ఫ్యాక్టర్స్, గ్రామాల్లో ఉన్నటువంటి పేదరికం, నిర్ణీతమైనటువంటి వసతులు, వీటి కారణంగా, అలాగే ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉండటం, ఇలాంటి కారణాల వలన వీటిని పుష్ ఫ్యాక్టర్స్ అంటారు. ఇవి అటువైపుకి నెట్టుతూ ఉంటాయి, అక్కడ పట్టణాలు అటువైపుకి పుల్ చేసుకుంటూ ఉంటాయని పిలుస్తూ ఉంటాయి అనేటువంటి అర్థంలో వస్తుంది. సో అర్బన్ పాపులేషన్ గ్రోత్ మనకి 17% నుంచి 32%కి పెరగటం కూడా మనం దీన్ని క్లియర్గా జస్టిఫై చేసుకోవడానికి, లేదా ఈ థీరీకి దెర్ ఇస్ ఎ పుష్ అండ్ పుల్ ఫ్యాక్టర్ వర్కింగ్ బిట్వీన్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ అనేటువంటి థీరీ డేటా డ్రివెన్తో సపోర్ట్ అవుతుంది. మనం కనుక గణాంకాలను తీసుకున్నట్లయితే ఖచ్చితంగా అది సపోర్ట్ చేస్తుంది. ఏ అర్బనైజేషన్ అయినా కూడా దాదాపు 10 లక్షల జనాభా కంటే ఎక్కువ మంది జనాభాతోనే ఆ పట్టణాలు కనిపించడం మనం ఇక్కడ క్లియర్గా నోట్ చేసుకోవచ్చు. దీన్నే మనం ద డైనమిక్స్ ఆఫ్ హ్యూమన్ జియోగ్రఫీ అని పిలుస్తూ ఉంటాం. మరి ఇందులో భాగంగా మనం తీసుకున్నట్లయితే మనకి డెమోగ్రాఫిక్ స్కేల్ అనేది మనం తీసుకుంటే జనాభాలో ఎక్కువ శాతం మంది ఎవరున్నారు అంటే 1/5 ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ ఈజ్ అడాలసెంట్ ఏజ్, అంటే 10 ఇయర్స్ నుంచి 19 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాగే న్యూట్రిషనల్ ఛాలెంజెస్, ఎస్, హై రిక్వైర్మెంట్స్ ఉంటాయి వీళ్ళకి అడల్ట్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు. కాబట్టి పువర్ డైట్ ఉండటం వలన మనకి డెఫిషియన్సీ అనేది కనిపిస్తుంది చిల్డ్రన్ మరియు అడాలసెంట్స్లో, ఇది వాళ్ళు ఎదిగే వయసులో ఉన్నారు కాబట్టి. సో టు ఎంపవర్ ది అడాలసెంట్ గర్ల్స్, అనీమియా పర్సిస్టెంట్గా ఉంది కాబట్టి అనీమియాని తగ్గించడం కోసం వాళ్ళకి పోషకాహారాలను అందుబాటులోకి తీసుకొస్తూ లిటరసీ విద్య ద్వారా వాళ్ళకి అవగాహన తీసుకొచ్చి హెల్త్ని ఇంకా బెటర్గా మనం ఎలా మేనేజ్ చేసుకోవచ్చు వాళ్ళందరికీ అవగాహన తీసుకొచ్చే ప్రయత్నాన్ని మనం ఇండియాస్ అడాలసెంట్ పాపులేషన్లో తీసుకురావాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం నిర్వహిస్తుంది. మరి మన భారతదేశానికి సంబంధించి అసలు ఏదైనా ఒక విధి విధానం అనేది ఉందా, మన జనాభా మన యొక్క పెరుగుదలకు సంబంధించిన విధి విధానాలు ఏమైనా ఉన్నాయా అని అంటే ఎస్, నేషనల్ పాపులేషన్ పాలసీ 2000 కనుక మనం గమనించినట్లయితే దాంట్లో మనకి ఫ్యామిలీ ప్లానింగ్ సిస్టమ్, ప్లాన్డ్ పేరెంట్హుడ్ అనేటువంటి ఒక సిస్టమ్ని వాళ్ళు తీసుకురావటం జరిగింది. ఆ సిస్టమ్ ద్వారా ఎవరికైతే ఒక మెచ్యూరిటీ, ఒక అండర్స్టాండింగ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే పిల్లల్ని కనాలని, అలాగనే విపరీతంగా పిల్లల్ని కనేయకుండా ఒక నిర్ణీతమైనటువంటి నంబర్ దగ్గరకు వచ్చి ఆగిపోవాలి అనేటువంటిది వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావటం, దాన్ని చేసుకోవడం కోసం ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేయించుకోవటం, దానికి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కొంత ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయటం, ఇవన్నీ మనం గమనించవచ్చు. అలాగే ఎన్పిపి నేషనల్ పాపులేషన్ పాలసీ మ్యాండేట్స్ ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్
అప్ టు ద ఏజ్ ఆఫ్ 14 ఇయర్స్. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ని అలాగే మిగతా ఇష్యూస్ని అడ్రస్ చేయటం కోసం, పాపులేషన్ గ్రోత్ని అడ్రస్ చేయటం కోసం కూడా అవేర్నెస్ తీసుకురావాలి. అంటే మనం వాడుతున్నటువంటి లీవర్ ఏంటంటే, మనం వాడుతున్నటువంటి ఒక బలమైనటువంటి స్ట్రాటజీగా మనం చెప్పుకోవాలి అని అంటే క్రియేటింగ్ అవేర్నెస్ త్రూ ఎడ్యుకేషన్, యూనివర్సల్ ఎడ్యుకేషన్. ప్రతి పిల్లవాడికి దాదాపుగా 6 ఏళ్ళ నుంచి 14 ఏళ్ళ వయసు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉచిత విద్యను అందుబాటులోకి తీసుకురావాలి కంపల్సరీగా అనేటువంటి ఒక మ్యాండేట్ని కూడా మనకి నేషనల్ పాపులేషన్ పాలసీ అనేది చెప్తుంది. అలాగే ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్స్ బాగా తగ్గించాలి అనేటువంటి ఒక లక్ష్యంతో, అంటే అప్పుడే పుట్టినటువంటి పిల్లల నుంచి సంవత్సరం వరకు వయసు ఉన్నటువంటి పిల్లలు చనిపోకుండా వాళ్ళకి ఆ ఇన్ఫాంట్ పిల్లల్ని హెల్త్ వైజ్ ఇంకా హెల్తీగా ఉండాలంటే ప్రెగ్నెంట్ మదర్స్ కూడా హెల్తీగా ఉండాలి అనేటువంటి లక్ష్యంతో లైవ్ బర్త్స్ ఇంకా పెరగాలి, అలాగే పుట్టినటువంటి పిల్లలు చనిపోకూడదు అనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేయాలి అనేటువంటి దాన్ని నేషనల్ పాపులేషన్ పాలసీ 2000 మనకి తెలియజేస్తుంది. సో ఈరోజు సెషన్లో మనం ప్రధానంగా డిస్కస్ చేసుకుంది అసలు పాపులేషన్ అంటే ఏంటి, పాపులేషన్లో వచ్చేటువంటి మార్పులు ఏమిటి, ఏ ఏ కారణాల వలన కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ మంది జనసాంద్రత కలిగి ఉంటారు, తక్కువ జనసాంద్రత కలిగి ఉండటానికి ప్రధానమైనటువంటి ప్రాకృతిక అంశాలు ఏమిటి, అలాగే మరి ఏ ప్రాంతంలో అయినా ఎక్కువ జనాభా ఉంటున్నారు, దానికి మానవిక డెమోగ్రఫీ చేంజెస్కి కారణాలు అయ్యేటువంటి పుష్ అండ్ పుల్ ఫ్యాక్టర్ థియరీ గురించి, అలాగే నేషనల్ పాపులేషన్ పాలసీ గురించి మనమైతే డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా చిన్న రిక్వెస్ట్. అందరూ తెలుగు వాళ్ళు అందరూ చేసుకుంటారు కదా, చేసుకుంటారని ఆశిస్తూ తెలుగు ఉగాది సంవత్సర పండుగ శుభాకాంక్షల్ని తెలియజేయటం జరుగుతుంది మా తరపు నుంచి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు మరియు రానున్నటువంటి శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగే ముస్లిం సహోదరులు ఎవరైనా మన వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే రంజాన్ శుభాకాంక్షలను కూడా అందజేయటం జరుగుతుంది. ఈద్ ముబారక్. థ్యాంక్ యూ.